హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మీశ్రీ. సూర్యుడి నుంచి జుట్టుని, చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి ఇంటి చిట్కాలతో ఈరోజు తెలుసుకోండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఎన్ని ఉన్నా కూడా మిస్ అవ్వకుండా అన్ని వాచ్ చేయొచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వేసవి వచ్చిందంటే అందరూ ఎదుర్కొనే సమస్య చర్మం, జుట్టు పొడిబారిపోవటం. అయితే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో చర్మం, జుట్టు మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. కాసేపు బయటికి వెళ్ళినా సూర్యుడు తన కోపాన్ని మన మీదే చూపించినట్లుగా తయారవుతాము. సూర్యుడి అతినీల లోహిత యూవీ కిరణాలు చర్మం, జుట్టును పాడు చేస్తాయి. సన్ స్క్రీన్ తో సూర్యుడి నుంచి వచ్చే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అయితే మీరు సూర్యరశ్మిని నిరోధించడానికి సహజ పరిష్కారాలు కూడా ఉన్నాయి. మీ చర్మం, వెంట్రుకలకు హాని లేకుండా సూర్యరశ్మిని తట్టుకునేలా ఉండటానికి ప్రకృతి ఇంటి నివారణలు కూడా అందించింది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ చర్మం, జుట్టుకు సూర్యరశ్మి ద్వారా దెబ్బ తినకుండా నిరోధించటం మీ మొత్తం ఆరోగ్యం, రూపాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం. ఇంటి నివారణలు కొంత రక్షణను అందించగలవు. సన్ స్క్రీన్, రక్షిత దుస్తులు, అధిక సూర్యరశ్మిని నివారించటం వంటి చర్యలు తీసుకోవాలి. అయితే వాటితో పాటుగా కొన్ని ఇంటి నివారణలు కూడా ఇక్కడ ఉన్నాయి. చర్మాన్ని కాపాడుకునేందుకు అలోవెరా, తాజా కలబంద జెల్ను సూర్యరశ్మి తగిలే ప్రదేశాలకు అప్లై చేయండి. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది వాపు, ఎరుపును కూడా తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అలాగే గ్రీన్ టీని కాటన్ ఉపయోగించి మీ చర్మానికి అప్లై చేయండి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి యూవీ నుంచి దెబ్బ తినకుండా చర్మాన్ని రక్షించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇది మీ అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే కొబ్బరి నూనె సహజ SPF లక్షణాలు కలిగి ఉంటుంది. తేమ, తేలికపాటి సూర్యరశ్మి రక్షణ కోసం ఎండలోకి వెళ్లే ముందు మీ చర్మానికి దీనిని అప్లై చేయండి. అలాగే దోసకాయ ముక్కలను వడదెబ్బ తగిలిన ప్రదేశాల్లో ఉంచండి. దోసకాయలు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. మంటను తగ్గించటంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే మీ చర్మాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దోసకాయ. అలాగే పెరుగును మీ చర్మానికి అప్లై చేసి 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచండి. పెరుగులో ఉండే లాకిట్స్ యాసిడ్స్ సూర్యరశ్మికి దెబ్బతిన్న చర్మాన్ని శాంతపరచడానికి, ఎక్స్ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టును ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. జుట్టును కాపాడుకునేందుకు చిట్కాలు. కొబ్బరి నూనె. సూర్యరశ్మికి ముందు మీ జుట్టుకు కొబ్బరి నూనె రాయండి. ఇది సూర్యుని ప్రభావాల నుండి మీ జుట్టును రక్షించడంలో సహాయపడుతుంది. అలాగే తేనె, ఆలివ్ ఆయిల్ మాస్క్. తేనె, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఇది సూర్యరశ్మికి దెబ్బతిన్న జుట్టుకు తేమను, పోషణను అందించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్. సూర్యరశ్మి తర్వాత మీ జుట్టును పలచగా కలిపిన యాపిల్ సైడర్ వెనిగర్ తో శుభ్రం చేసుకోండి. ఇది మీ తల జుట్టు pH బ్యాలెన్స్ ని పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. అలాగే టోపీలు. ప్రత్యక్ష సూర్యకాంతి నుండి మీ జుట్టును రక్షించడానికి టోపీలు లేదా కండువాలు ధరించండి. ఇది మీ వెంట్రుకలను రక్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఎగ్ మాస్క్. గుడ్డుకు 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేయండి. 20 నుండి 30 నిమిషాలు అలాగే ఉంచుకోండి. గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న జుట్టును బలోపేతం చేయడానికి చాలా సహాయపడుతుంది. కనీసం SPF 30 ఉన్న సన్ స్క్రీన్ ని ఉపయోగించటం, సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న సమయాల్లో నీడలో ఉండటం చేయాలి. రక్షిత దుస్తులను ధరించటం వంటి సరైన పద్ధతులతో ఈ ఇంటి నివారణలు ఉపయోగించాలని గుర్తుంచుకోండి. మీరు తీవ్రమైన వడదెబ్బకు గురైతే, జుట్టు దెబ్బతిన్నట్లయితే ఆరోగ్య సంరక్షణ నిపుణులు లేదా చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం. సో వ్యూవర్స్,
ఎండలో వెళ్ళే వాళ్ళకి చర్మాన్ని, జుట్టును రక్షించుకోవటం ఎలా, ఇంటి చిట్కాలతో ఎలా రక్షించుకోవాలో తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియోలో చెప్పిన చిట్కాలన్నీ కూడా ఫాలో అయిపోయి ఎండ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.